ప్రత్యేకమైన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి దైవ సేవకులు మాథ్యూస్ గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత సంవత్సరం వారితో నేను కూడా ఉండి పరిచయం చేయాలని వారు కోరారు, కానీ అది సాధ్యం కాలేదు. ఈ సంవత్సరానికి దేవుడు మీ అందరితో పాటు కలిసి సహవాసం చేసి ఒక సందేశం అందించే అవకాశం ఇవ్వడం చాలా భాగ్యంగా ఎంచుకుంటున్నాను. ఇప్పటిదాకా పిల్లలు చాలా చక్కగా ఆడి పాడి మంచిగా ఎంటర్టైన్మెంట్ చేశారు. చాలా అద్భుతమైన కార్యక్రమాలను నిర్వహించడానికి దేవుడు కృపను చూపించాడు. ఇక ప్రముఖమైన భాగమని సందేశం కోసం నాకు సమయం అప్పగించారు. దాని నిమిత్తమై ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 1-2 వాక్యాలు చదువుకొని కొన్ని సంగతులను ఈ పూట ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ఈ లోకంలో నరావతారిగా జన్మించడానికి అసలు సిసలైన కారణం ఏందో తెలియకుండా మనం చేసే క్రిస్మస్ ఆర్భాటాలు హడావిడులు అర్థం లేనివిగాను మరి ఉండిపోతాయి. సో అసలు సిసలైన కారణాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దానికోసం దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వాక్యం మరియు మత్తయి సువార్త 1వ అధ్యాయము 21-22 వాక్యాలు చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేర్లు పెట్టబడును. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21-22 వచనాలు. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ దివ్య నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నీ పిల్లలను నీ ప్రజలను ఒక చోట సమకూర్చి ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి మీరు చూపిన దివ్యమైన కృప కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రి నీ జన్మ యొక్క అంతనార్థాన్ని గురించి కొద్ది నిమిషాలు మేము మాట్లాడుకుంటుండగా దైవిక ప్రత్యక్షతతో మమ్మల్ని నింపండి. ఈ ప్రోగ్రాం అంతటిని ఈ సెలబ్రేట్ చేయడానికి మూల కారకులైన దైవదాసులు దైవజనులు మాథ్యూస్ గారిని, వారి సతీమణిని, వారి పరిచర్యలను, వారి హోమ్ను అండ్ బిలీవర్స్ని మీరు బ్లెస్ చేయండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. కొంచెం పిల్లల్ని అదుపులో ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఒకరు కొంచెం ముందు కూర్చున్న పిల్లల దగ్గర ఒకరు సోదరులు ఎవరైనా ఒకరు వచ్చి మాట్లాడకుండా ఉండే ప్రయత్నం చేయించండి. ఈ రాత్రి యేసుక్రీస్తు యొక్క జన్మ యొక్క అంతరార్థానికి వచ్చి కొద్ది నిమిషాల పాటు మాట్లాడుకునే ప్రయత్నం. ఇంత చక్కని కార్యక్రమానికి ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి లైటింగు, పిల్లలు ఆడి పాడి సంతోషపరిచారు. చాలా డిసిప్లిన్గా ఈ కార్యక్రమాన్ని జరగడాన్ని ఎంతో అభినందిస్తున్నాను. చదివిన లేఖన భాగంలో యేసుక్రీస్తు యొక్క జన్మను గురించి సుమారు 750 సంవత్సరాలకు పూర్వం, అంటే యేసుక్రీస్తు జన్మించక ముందు 750 సంవత్సరాలకు పూర్వము యెషయా అనే ఒక ప్రవక్త ఈ లోకంలో పుట్టబోతున్న రక్షకుని గురించినటువంటి ప్రవచనం చెప్పిన సందర్భం అది. 2వ లేఖన భాగంలో మత్తయి యేసయ్య పుట్టకముందున్న 750 సంవత్సరాలకు పూర్వపు ప్రవచనాన్ని ప్రధానము మాత్రమే అయి వివాహం కాకుండా ఉన్నటువంటి యోసేపుకు తెలియజేసిన సందర్భం. యోసేపు సహజంగా నీతిమంతుడిగా, భక్తి పారాయణుడిగా, ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తిగా, ఇతరులను నొప్పించే మనసు లేనివాడుగా ఉన్నందున తనకు భార్య కావలసిన మరియా గర్భిణిగా ఉండడం జీర్ణించుకోలేకపోయాడు. అందుకని అల్లరి చేయకుండా ఆడపిల్లని రహస్యంగా విడనాడే ఆలోచన ఏదన్నా చేద్దామని యోచించుకుంటూ నిద్రపోయాడు. అలా నిద్రపోయిన సందర్భంలో దేవుడి దూత అతడికి స్వప్నంలో కనబడి, యోసేప్ నువ్వు భయపడొద్దు, మరియను చేర్చుకోవడానికి నువ్వు జంకొద్దు, ఆమె తప్పిదం చేయటం మూలంగా గర్భవతి కాలేదు, పరిశుద్ధాత్మ ఆమె గర్భంలోకి వెళ్ళడం మూలంగా ఆమె గర్భవతి అయ్యింది. అయినా భక్తి పారాయణుడువు, లేఖనాలను బాగా ఎరిగిన వాడువు, ఒకసారి యెషయా చెప్పిన ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకోవయ్యా అంటూ జ్ఞాపకం చేసింది. కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదరని
750 సంవత్సరాలకు పూర్వము యెషయా ప్రవచించిన ప్రవచనం నెరవేరేటట్లుగా నీతో వివాహం కాకుండా ఉన్న కన్య అయినటువంటి మరియ గర్భంలోనికి పరమాత్ముడే భగవంతుడు ఆత్మరూపిగా గర్భం దాల్చి ఈ లోకంలో పుట్టబోతున్నాడు. ఆమెను చేర్చుకోవడానికి నువ్వేమాత్రం జంకమాకు, అతడికి యేసు అనే పేరు పెట్టు, ఇమ్మానుయేలు అనే పేరుకు దేవుడు మనకు తోడని అర్థం అని చెప్పి అంతర్ధానం అయిపోయాడు. ఎప్పుడైతే దేవదూత ఆ ప్రకారంగా చెప్పడం జరిగిందో, అంతర్ధానం అయిపోయిన తర్వాత అతడికి చిన్న జంకు కానీ చిన్న అనుమానం కానీ లేకుండా ఆమెను చేర్చుకొని ఆమెను కూడలేదు అనే లేఖన భాగం అక్కడ రాసి ఉంది. ఈ సమయంలో యేసు ప్రభు జన్మ అనేది ఒక యాక్సిడెంటల్ ఇన్సిడెంట్ మాత్రం కాదు, చరిత్రలో కాకతాళీయంగా జరిగిపోయిన ఒక గాథ కాదు, ఒక చరిత్ర కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టక మునిపే 100 కాదు 1000 సంవత్సరాలకు పూర్వమే ఆయన యొక్క జన్మ ఆవశ్యకతను గూర్చి అనేక మంది దీర్ఘదర్శులు ప్రవచించారు. అందులో మనం చదివిన లేఖన భాగంలో యెషయా అనే ఒక వ్యక్తి 750 ఇయర్స్ బిఫోర్ జీసస్కు ముందు ప్రకటిస్తే, మీకా అనే అతను దాదాపుగా ఒక 500 ఇయర్స్ ముందు ఆయన ఎక్కడ పుడతాడో చెప్పడం జరిగింది. ఆదికాండం అనే మొట్టమొదటి పుస్తకంలో ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు మొట్టమొదటిసారిగా దేవుడు వాగ్దానం చేశాడు, ఈ లోకానికి తన ప్రియకుమారుని బలిపెట్టడానికి ఇస్తాను అని. పుట్టిన తర్వాత మనం ఎవరో మనకు తెలుస్తుంది, కానీ పుట్టక ముందే తాను ఎందుకు పుడతాడో దాని అంతరార్థాన్ని ఎరిగిన వాడుగా యేసుక్రీస్తు కారణ జన్ముడిగా ఈ లోకంలో జన్మించాడు. చదివిన 2 లేఖన భాగాల్లో మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను అని. పరమాత్ముడైనటువంటి భగవంతుడు కుమారుడుగా ఈ భూమిలో అవతరించకపోయినట్లయితే మానవ జాతికి పుట్టగతులు లేని పరిస్థితి. మనిషి జీవితాన్ని పట్టి పీడిస్తున్న దారుణ మారణమైన సమస్యకు పరిష్కారం కలిగించడం కోసం పరమాత్ముడు కుమారుడుగా ఈ లోకంలో జన్మించాలని లోకాల నిరీక్షణ నెరవేరుస్తూ సుమారు 2000 సంవత్సరాలకు పూర్వం యేసుప్రభు ఈ లోకంలో జన్మించాడు. చదివిన లేఖన భాగంలో మనకు కుమారుడు అనుగ్రహించబడెను అని. ఇదొక విడ్డూరమైన మాట. నాకు నా భార్యకు ఒక కుమారుడు ఉన్నాడు, ఆయన పేరు ప్రశాంత్. సో మాకు ఒక కుమారుడు పుట్టాడని చెప్తాం, కానీ మనందరి కుమారుడు అని చెప్పం. నా కుమారుడు నాకు మాత్రమే కుమారుడు, మా అన్నకేమో మా తమ్ముని కుమారుడు, లేకపోతే మా సిస్టర్కేమో మా బ్రదర్ కుమారుడు. కొంతమందికి అతను మేనల్లుడు అవుతాడు, కొంతమందికి వరుసకు రకరకాలుగా బావమరుదో ఏదో అవుతాడు. కానీ ఈ పుట్టిన కుమారుడు ఉన్నాడే లోకమంతటికి కుమారుడిగా పుట్టాడట. సహజంగా కుమారుడిగా జన్మించిన యేసుక్రీస్తు చేయబోయే కార్యాన్ని గురించి పాత కొత్త నిబంధన గ్రంథాలలో ముందుగానే లిఖితపూర్వకంగా చెప్పబడింది. కుమారుడు అంటే నరకాత్రాయితి ఇతిపుత్ర అన్నారు, అంటే నరకము నుండి తప్పించేవాడే కుమారుడు అని అర్థం. సహజంగా మన సమాజంలో పుత్రులు లేకపోతే పున్నామ నరకం తప్పదన్న ఒక నానుడి బాగా ప్రాబల్యంలోకి వచ్చింది. అందుకని చెప్పేసి ఖచ్చితంగా 2-3 ఆడపిల్లలు పుట్టినా మరి పుత్రుడు పుట్టకపోతే పున్నామ నరకం తప్పదు కనుక వరుస పెట్టి మగపిల్లడు పుట్టేదాకా లైన్ పెట్టి కనేవాళ్ళు ఉన్నారు. అంతెందుకు, మా నాన్నగారి యొక్క ఏకైక అక్కగారు, ఆమెకు 5 కూతుర్లు వరుసనే పుట్టుకుంటూ వచ్చారు. మరి కొడుకు పుట్టకపోతే పున్నామ నరకం తప్పదు కదా, అందుకని 6వ సంతానంగా అబ్బాయిని కన్నాక అమ్మయ్య పుత్రుడు పుట్టాడు, నరకం నుంచి తప్పించేవాడిని సంబరపడిపోయింది ఆవిడ. మా నాన్నగారేమే వరుస పెట్టుకుని 5 కొడుకుల్ని కన్నాడు. ఈయన పట్టుబట్టాడు విక్రమార్కుల్లాగా, ఒక కూతురన్న నాకు కావాలని. 5 తర్వాత ఆయనకి 2 ఆడపిల్లలు పుట్టారు. సో బ్రదర్కి ఏమో 7, 5 అబ్బాయిలు, 2 అమ్మాయిలు పుడితే ఆయన అక్కకేమో 5 అమ్మాయిల తర్వాత ఒక కొడుకు పుట్టాడు. ఆవిడ ఎంత సంతోషపడిందో. పుత్రుడు లేకపోతే పున్నామ నరకం తప్పదన్నారు కనుక నాకు ఒక పుత్రుడు పుట్టాడు పర్వాలేదు అని. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గోనైతి వచనై వచః అన్నారు, అంటే కుమారుడు లేకపోతే మానవ జాతికి గతి లేదు, మరి స్వర్గం కూడా ఉండదు అని మన వేదాల ఘోష. అయితే మనకు పుట్టిన కుమారులు మన నరకం నుంచి తప్పిస్తారా? నాకు తెలిసినంత వరకు మనకు పుట్టిన పిల్లలు మనకు నరకం చూపించకపోతే అదే 10,000 అనుకుంటాను నేను. సుపుత్ర కొంపపీకరా అని ఒక్కగానొక్క కొడుకని వాడిని ఎన్నో రకాలుగా గారాభంగాను అడిగిందంతా ఇస్తూ పెంచితే వాడు మన కొంపకొల్లేరు చేసే సందర్భం బోల్డంతమంది మనం సమాజంలో చూస్తున్నాం. వేదాల ఘోష కానీ బైబిల్ ఘోష కానీ కుమారుడిగా పుట్టినవాడు అంటే మనకు పుట్టే కొడుకులు కాదు. పున్నామ నరకం నుంచి మనల్ని తప్పించేది మనకు పుట్టిన కొడుకులు కాదు, ప్రపంచం అంతటికి. అందుకని బైబిల్ ఏమని సెలవిచ్చిందంటే మనకు కుమారుడు అనుగ్రహించబడెను అని. మనకు కుమారుడు అనుగ్రహించబడెను, మనకు శిశువు పుట్టెను. అందరికీ కలిసి ఒక శిశువు పుట్టాడు. లోక పాపమంతటిని ఆయన భుజస్కంధాల మీద వేసుకొని నిలువుకొయ్య అడ్డుకొయ్య అనే శిల్వ మీద మానవజాతి కళ్యాణార్థమై ఆఖరి బొట్టు వరకు రక్తతర్పణం గావించి కుత్స్థాను మారయతి ఇతి కుమారః అన్నట్లుగా ప్రపంచమైన వీళ్ళందరి పాపాలను కుమారుడిగా జన్మించిన యేసు తన శరీరంలో భరించడానికి
యేసుక్రీస్తు యొక్క జన్మ అనేది ఒక కాకతాళీయమైంది కాదని చెప్పాను. దీని గురించి ఆర్యులు ప్రపంచము పాపరాశి నిలిచినప్పుడు పురుషుడు అంటే భగవంతుడు మానవోద్ధరణకై అవతరిస్తాడనియు, ఆయన యందు దైవ మానవత్వాలు కలిసి ఉంటాయనియు, ఆయన మర్త్య శరీరాన్ని బలిగా నిడి అమర్త్య శరీరంతో తిరిగి లేపబడతాడని, మృత్యువును జయించి సర్వమందు తానై వ్యాపిస్తాడని శతపథ బ్రాహ్మణంలో రాసినందున ఆర్యులు అనాదిగా ఆ పుత్రుడు అనేవాడు ఎప్పుడు పుడతాడా, ఆ మానవుడు ఉద్ధరణ కోసం ఎప్పుడు జన్మిస్తాడా పురుషుడని ఎదురు చూశారు. మీరు నమ్ముతారో నమ్మరో, యేసుక్రీస్తు యొక్క ఈ భక్తి పదాన్ని అనేక మంది దిగుమతి చేసుకున్న మతంగానో విదేశీ మతంగానో తక్కువ కులాలు దేవుడుగానో చెప్పుకోవటం ఒకంత విడ్డూరమే అనిపిస్తుంది. పైపెచ్చు నాకు ఇంకా ఆశ్చర్యం కలిగే అంశం ఏంటంటే ఇది అమెరికా దేవుడు అని చెప్పడం మరింత విడ్డూరం అనిపిస్తుంది. అంటే సహజంగా ఏంటంటే ఈ తెల్లవాళ్ళు అప్పుడప్పుడు వచ్చి భారతదేశంలోనో లేక విజయవాడ ప్రాంతంలోనో సువార్త చెప్పడం మూలంగా వ్యాప్తి చేస్తున్నారు కనుక ఇది అమెరికా మతము అని. కానీ మనుషులు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే యేసుక్రీస్తు లోకంలో జన్మించి చచ్చిపోయి పునరుద్ధానం పొంది తిరిగి లేచి 40 రోజులు కనబడి ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఆయన 12 మంది శిష్యుల్లో ఒకడు తోమ అనేవాడు మొట్టమొదటి శతాబ్ద కాలంలోనే భారతదేశానికి మలబారు ప్రాంతమైన కేరళకు వచ్చాడు. అక్కడ నుంచి ఆయన పలు పర్యటనలు చేస్తూ తమిళనాడు చేరుకొని అక్కడ ఒక బ్రాహ్మణుడి ఉగ్రఘాతానికి లోనైపోయి ఈటతో పొడవబడి చచ్చిపోయాడు. మీకు తెలుసో తెలియదో భారతదేశానికి 2000 సంవత్సరాలకు పూర్వమే యేసుక్రీస్తు అనే ఒక దేవుడు ఉన్నాడని, ఆయన మనుష్య జాతి కోసం ప్రాణం పెట్టాడని భారతదేశానికి తెలిసింది. కానీ అమెరికా వాడికి తెలిసింది నిన్నగాక మొన్న. మనకంటే 1500 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు అనే ఒక దేవుడు ఉన్నాడన్న సంగతి అమెరికా వాడికి తెలిసింది. కానీ దీన్ని అమెరికా మతం అంటాం. ఆటే మాట్లాడితే మనకు తెలిసినాక చాలా వందల సంవత్సరాల తర్వాత సత్యం తెలిసినందున వాళ్ళందరూ అనుకోవాలి ఇది భారతదేశం మతమో లేక తూర్పు దేశంలో మతమో అనుకోవాలి. కానీ దానికి భిన్నంగా మనము ఇది పాశ్చాత్యుల మతం అని చెప్పుకుంటున్నాము. కానీ మన మతం, మన దేశం, మన హిందుత్వం అని చెప్పుకున్న మన మతంలో, మన భారతదేశ సంప్రదాయాల్లో చెప్పబడిన అనేక వేదాలలో యేసుక్రీస్తుని గురించి చెప్పబడడం మరి ఆశ్చర్యమేం కాదు, అది ఆదృశ్యం కూడా కాదు. అది దీర్ఘదర్శులు భగవత్ సంకల్పాన్ని ఆయా మతాల్లో ఉన్నప్పటికీ అద్వితీయ సత్యదేవుని తెలుసుకోకపోయినా ప్రపంచంలో కలగబోయే సంఘటనలు అప్పుడప్పుడు దైవిక ప్రత్యక్షత ద్వారా వాటిని బహిర్గతం చేయడం జరిగింది. శతపథ బ్రాహ్మణంలోని తైతీరి 6 కన్యంలో ఈ మాట చెప్పబడింది. ఆయన భగవంతుడు ఈ భూమి మీదకి పాప ప్రపంచం రాశిగా నిలిచినప్పుడు పుడతాడు, మర్త్యామర్త్య శరీర కలయికగా ఉద్భవిస్తాడు అని. అంటే మర్త్యము అంటే నాశనమయ్యేది, అమర్త్యం అంటే ఎన్నడూ నాశనం కానిది అని. మర్త్యామర్త్య శరీర కలయికగా ఉద్భవించి మర్త్య శరీరాన్ని బలిగా నిడి అమర్త్య శరీరంతో తిరిగి లేపబడి సర్వమునందు సర్వమై తాను వ్యాపిస్తాడు, అతడే నిజమైన పురుషుడు అని చెప్పబడింది. ನಾವು ఎంత ఆలోచించినా ఎంత శోధించినా మర్త్యామర్త్య శరీర కలయికగా ఉద్భవించిన వాడు యేసు తప్ప ప్రపంచంలో ఇంకా ఎవరిని గురించి శోధించినా కించితైనా టాలీ అవ్వట్లేదు. ఎందుకంటే యేసు ప్రభువుని కనుక మనం పరిశీలిస్తే ఆయన్ని దేవుని కుమారుడు అని మనుష్య కుమారుడు అని పిలిచేవాళ్ళు. చాలా సందర్భాలలో మనుష్య కుమారుడని దేవుని కుమారుడని పిలవడానికి గల కారణం ఏంటంటే దైవత్వం యొక్క మూర్తిభవించిన తత్వాన్ని సిసలైన మనుషుడు అనేవాడు ఎలా బ్రతకాలో మానవత్వపు మచ్చుతునకగా ఆయన బ్రతికినందున ఆయన సంపూర్ణ దైవంగాను పరిపూర్ణ మానవుడుగాను ఈ లోకంలో వెలసెల్లడం జరిగింది. ఆయన సిలువలో చనిపోయినప్పుడు ఆయన సమాధి చేసి లోపల పెట్టారు. మరి ఆర్యులు అనాది కాలంగా ఎదురు చూస్తున్నట్లుగా ఆయన మర్త్య శరీరాన్ని సిలువలో బలిపెట్టాడు, అమర్త్య శరీరంతో పునరుద్ధానం పొంది తిరిగి లేచాడు, ఇక ఎన్నటికీ నాశనం కానివాడు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే శతపథ బ్రాహ్మణంలో చెప్పిన ఈ మర్త్యామర్త్య శరీర కలయికగా ఉద్భవించిన పురుషుడు అంటే భగవంతుడు మానవ ఉద్ధారకుడు, మానవ శరీరాకృతిని ధరించిన యేసు తప్ప మరొకడు కాదని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. అలాగే పారసీకులు, వీరి మత గ్రంథకర్త అయినటువంటి జొరాస్ట్రరు జెండా అవస్థాన వాళ్ళ మత పుస్తకంలో చెప్పాడు, సృష్టికర్త భూమిపై జన్మించిన అంతలోనే నూతన నక్షత్రం ఒకటి ఆకాశములు కనిపించును, ఆయనే భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టికర్త అని మీరు తెలుసుకోవాలి అని ప్రవచించాడు యేసుకు ముందే. అక్షరాల ఈ జొరాస్ట్రరు ప్రవచించినట్లుగా జెండా అవస్థాన వారి మత పుస్తకంలో యేసయ్య జన్మించినప్పుడు ఇక్కడ చాలా స్టార్లు పెట్టారు చూడండి. ఒక పెద్ద నక్షత్రం పుట్టింది. సృష్టికర్త భూమిపై అవతరించిన తోడనే ఆకాశంలో ఒక నక్షత్రం కనబడుతుంది. అదిగో ఆ నక్షత్రాన్ని చూసి ఆయనే ఈ లోకాలకు రక్షకుడని మీరు అర్థం చేసుకోండి అని ప్రకటించాడు. అలా చూసిన యేసు జన్మించినప్పుడు ఒక నక్షత్రం జ్ఞానులను నడిపించింది, ప్రపంచానికి వింతను కొలిగించింది. ఆ ప్రకారంగా సృష్టికర్త ఏ భగవంతుడు పారసీకులు ఎదురు చూస్తున్న విశ్వానికి విముక్తి కలిగించే యేసునామధేయుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. గ్రీకులు
పరమాత్ముడు ధరలో అవతరించకపోయినట్లయితే పరమునకేగడి మార్గమే లేదని తత్వశాస్త్రజ్ఞుడైన ప్లేటో ప్రవచించినందున గ్రీకులు కూడా పరమాత్ముడు భూమి మీద పుడతాడని మన ప్లేటో చెప్పాడు అని ఆ తత్వశాస్త్రజ్ఞుడి యొక్క మీద ఉన్న నమ్మకంతో వాళ్ళు కూడా ఎదురు చూడడం మొదలుపెట్టాడు. ఆ పరమాత్ముడే భూమికి నరావతారిగా యేసునామదేవుడిగా దిగివచ్చాడు. అండ్ బౌద్ధులు సహజంగా చెప్తుంటారు, దిగానికలో బౌద్ధ మత గ్రంథ చరిత్ర అయినటువంటి దిగానికలో నేను చనిపోయినాక 500 సంవత్సరాలు గడవక బుద్ధుడొకడు ఈ లోకంలో పుట్టును, అనేక బుద్ధులపైన తన పునాదిని వేయునని గౌతమ బుద్ధ తన మరణకాలంలో పలికాడని. సహజంగా గౌతమ బుద్ధ ప్రబోధనాలు ఆనాటి ప్రపంచాన్ని కదిలించాయి. శాంతి 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 అని చెప్పిన ఆయన ప్రబోధనాలు చాలా ప్రపంచాలని ప్రభావితం చేశాయి. కానీ కాలక్రమేణా అది మెల్లగా మరుగైపోవడం మనం చూస్తాం. ఆయన బేస్ అంతా దేని మీద ఆధారపడిందంటే కోరికలు లేకుండా ఉండుటయే శాంతికి సోపానం అని చెప్పాడు ఆయన. నాకు ఏ కోరికలు ఉండకూడదు అనేది కూడా ఒక కోరిక అయినందున కోరిక లేకుండా మానవుడు ఉండడు అన్న కాన్సెప్ట్ మీద ఆ మతం నిర్వీర్యమైందనేది మరి మేధావులందరూ ఒప్పుకుంటున్న సత్యం. ఒకానొకప్పుడు వెలుగొందిన ఆయన చనిపోయే దశలో, అయ్యా మీరు ఇన్ని ప్రవచనాలు చెప్పారు, మీరు ఎక్కడికి వెళ్తారు, మరి మా గత ఏంటి, చచ్చినాక మా స్థితి ఏంటి అని అడిగితే, మరి నా ప్రబోధనాలు కనుక మీరు అనుసరిస్తే మీకు ఖచ్చితంగా శాంతి దొరుకుతుంది, కోరికలు త్యజించండి అబ్బా ఇది. కానీ నా తర్వాత 500 సంవత్సరాలకు ఒక మహాబుద్ధుడి భూమి మీద జన్మిస్తాడు, ఆయన మాత్రం మరణం తర్వాత కలగబోయే నిరీక్షణ గురించి చెప్తాడు, అనేక బుద్ధుల మీద తన పునాది వేస్తాడని చెప్పాడని చెప్తారు. నా అక్షరాల యేసుప్రభు వారు బుద్ధుడి తర్వాత 550 సంవత్సరాలకి భూమి మీద పుట్టడం, మరణం తర్వాత జరగబోయే నిరీక్షణాస్పదమైన సంగతులు యేసు చెప్పటం, ఇది కూడా యేసు కారణ జన్ముడే కానీ కాకతాళీయంగా జన్మించిన వాడు కాదని, ఒక యాక్సిడెంటల్ ఇన్సిడెంట్గా అనగా ఇలా జరిగినదట అని చెప్పుకునే అవకాశం లేదనే సంగతిని మనకు ధృవీకరిస్తుంది. అండ్ చైనీస్ మనకు పశ్చిమాన ఉన్న దేశమందు పరిశుద్ధుడొకడు పుట్టి నానా విధమైన బాధలకు గురి అయి రక్షణ మార్గాన్ని ఏర్పరిచి మరణాన్ని జయించి తిరుగులేస్తాడని కన్ఫ్యూషియన్ ప్రవచించినందున చైనీస్ కూడా ఈ లోకంలో పుట్టినటువంటి ఆ దేవుడు చచ్చి మరణాన్ని జయించి లేస్తాడట అంటూ ఆశతో ఎదురు చూడడం మొదలుపెట్టారు. అలా ఆలోచించిన కూడా ఆశ్చర్యమే. చచ్చి సమాధి చేయబడి పునరుద్ధానం పొంది తిరిగి లేచిన వాడు ప్రపంచ చరిత్రలో యేసు తప్ప. కన్ఫ్యూషన్ ప్రవచించిన, బుద్ధుడు ప్రవచించిన, లేకపోతే ప్లేటో ప్రవచించిన, లేక జెండా అవస్థలు జొరాస్టర్ ప్రవచించిన, ఆర్యులు అనాది కాలంలో దీర్ఘకాలం చూసి మర్త్యామర్త్య శరీర కలయికగా ఉద్భవించిన వాడు మర్త్య శరీరాన్ని బలిగా నేడి అమర్త్య శరీరంతో తిరిగి లేపబడతాడని ఆర్యులు ప్రవచించిన ఈ ప్రవచనాలన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క జన్మకు సంబంధించిన ప్రవచనాలను చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. ఒక్కసారి చప్పట్లు కొట్టి దేవదేవుని మహిమపరుచుదాం. నా యూదులు వీరి మత గ్రంథంలో, సహజంగా వీళ్ళ మత గ్రంథాన్ని ధర్మశాస్త్రం అని పిలుస్తాం. వీరి మత గ్రంథంలో కన్యక గర్భవతి కుమారుని కనును అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు అని ప్రవచించినందున యేసుకు ముందు 750 సంవత్సరాలకు పూర్వం వీళ్ళు కూడా కన్యకే ఆ పరమరక్షకుడు పుడతాడని ఆ కాలంలో చరిత్ర చెబుతుంది. కొంతమంది పెళ్లి చేసుకోకుండా ఉన్నారట. అంటే పెళ్లి చేసుకోకుండా ఉన్న కన్యకకే పుడతాడు కనుక నా గర్భంలో పరమాత్ముడు పుడితే ఏమైంది, ఈ జీవితం త్యాగమైపోతే అని చాలామంది అలా వివాహాలు చేసుకోకుండా ఉన్నారని మరి చరిత్ర ప్రకారంగా మనకు అర్థమవుతోంది. నా యూదులైనా ప్రపంచంలో అన్నిటిని గురించి ఇప్పుడు చెప్పుకోవడం సాధ్యం కాదు, కానీ అనేక మతాలలో ప్రపంచ నిరీక్షణ యేసుక్రీస్తు జన్మను కూర్చున్నదే అన్న సంగతి ఏమాత్రం డౌట్ లేదు. ఇక్కడ ఒక ప్రశ్న మనకు ఖచ్చితంగా ఉద్భవించాలి. అవును, పరమాత్ముడు భూమి మీదకి రావటం ఏంటి? ఆయన రాకుండా అక్కడి నుంచి అంతా చక్కదిద్దొచ్చు కదా, అంటే అయిపోతుంది కదా. ఒక నాతో అన్నాడు, సార్ మీరు చెప్పే బోధలు చాలా బాగున్నాయి, మీ పాటలు బాగున్నాయి, మీ స్టైల్ బాగుంది, ఎవ్రీథింగ్ బాగుంది, కానీ అసలు మీరు మీ యేసుక్రీస్తుని గురించి రక్షకుడు అని చెప్తున్నారు, అది నాకు నమ్మబుద్ధి కావట్లేదు అన్నాడు. ఏమబ్బా అన్నాను. ఏం లేదండి, నిలువుకై అడ్డుకై ఉన్న తండ్రి వీరు ఏమి చేయించున్నారు, వీరు ఎరగరని చేతగానేలాగా చచ్చినాడు, అసలు మమ్మల్ని ఎలా విడిపిస్తాడని మీరు చెప్తున్నారండి. అదే మా దేవుడి మీద చెయ్యమేనండి అన్నాడంటే ముల్లోకాలు గడగలాడతాయి. భగవంతుడనే వాడు అలా ఉండాలి, కానీ ఇలా ఉండడం ఏంటి? సో అతన్ని నేను ఏమాత్రం తప్పు పట్టలేదు. ఎందుకంటే మనుషులకు ఉన్న ఇమాజినేషన్, భగవంతుడు అనేవాడు అంబర వీధుల కావల ఎక్కడో ఆగమేఘాల కవతల అరివీర భయంకరంగా మానవాతీతంగా ఉండేటటువంటి వాడుగాను, మానవాతీత శక్తులు కలిగి అంటే మనిషి కంటే భిన్నంగా చేసేటటువంటి అద్భుత మహాత్మక కార్యాలు చేసేవాడుగా ఉండాలని కోరుకోవటం మూలంగా మనిషి ఊహా చిత్రంలో, ఇమాజినేషన్లో ఆ ప్రకారంగా భగవంతుని ఊహించుకున్నాడు కనుక ఆ యవ్వనస్తుడు అలా ప్రశ్నించాడు. అతడు అడగడంలో ఏమాత్రం కూడా తప్పు లేదు. కానీ వాస్తవిక సత్యాన్ని అర్థం చేసుకుంటే
యేసుక్రీస్తు ఒక చేతగాని వాడులాగా సెలవులో చనిపోయాడు అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు అవుతుంది. గెత్సెమనే వనంలో ఆయన్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు పీటర్ అనేవాడు చాలా ఆక్రోశంతో, ఏయ్ నా బోధకుడి మీద చేయేస్తావని అటు ఇటు చూశాడు, ఏమీ దొరకలేదు. ఆ పట్టుకునేవాడు బొడ్లోనే కత్తుంది, వాడి కత్తి తీశాడు, మెడకా మీద వేశాడు, ఇలాగ వంగాడు. సుతారంగా చెవి మాత్రమే తెగి అవతల పడింది. యేసయ్య వెళ్ళి ఆ చెవిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అంటించాడు. వాళ్ళు లాక్కున్న రాలేదు. కళ్ళు మిరిమిట్లు గొలిపే రీతికి యేసు వైపు చూడడం మొదలెట్టాడు ఆయన. ఏ పీటర్ పీటర్, నన్ను నేను రక్షించుకోలేని బలహీనున్నని, నా తండ్రి నన్ను రక్షించలేడని అనుకుని నువ్వు ఈ ప్రకారంగా నన్ను కత్తితో రక్షించాలనుకుంటున్నావా? తండ్రి అని ఒక్క కేక నేను వేస్తే 12 సేనా వ్యూహాలు ఇప్పటికిప్పుడు ఇక్కడ దిగవని నువ్వు అనుకుంటున్నావా పిచ్చోడా అన్నాడు. అంటే ఒక్క సేనా వ్యూహానికి 6,000 మంది యోధులని బైబిల్ చెప్తుంది. అలా 12 సేనా వ్యూహాలు అంటే 12 × 6,000 = 72,000 అని లెక్క. రాజుల గ్రంథంలో ఒక అద్భుతమైన సన్నివేశం చూస్తాం. ఒక దూత, సంహారక దూత ఆ రాత్రి 1,85,000 మందిని హతమార్చెను అని. 72,000 మంది యోధులలో ఒక్కొక్క యోధుడు కన్ను మూసి కన్ను తెరిచేలోపు 1,85,000 మందిని అప్పటికప్పుడే హతమార్చగలిగిన సమర్థత కలిగిన వాడైనట్లయితే బైబిల్ మ్యాథమెటిక్స్ చెప్తున్నాను నేను, కాస్త రాసుకోగలిగిన వాళ్ళు, అవకాశం ఉన్న వాళ్ళు రాసుకొని గుర్తుపెట్టుకోండి. లేదంటే ఇప్పుడు 6 × 12 72,000, 72,000 × 1,85,000 ఎంత తెలుసా అండి? 1,332 కోట్లు. ఒక్కసారి యేసు గెత్సెమనే వనంలో డాడీ అన్నట్లయితే ఇప్పుడున్న ప్రపంచ జనాభా 650 కోట్లు ప్లస్ 650 కోట్లు లెక్కేసుకున్న 1,300. కానీ డాడీ అని ఒక్క పిలుపు పిలిచినట్లయితే 1,332 కోట్లు, అంటే 32 కోట్లు కొసరేసి మరెల్లా ఇప్పుడున్న ప్రపంచ జనాభాకు డబులున్నా అప్పుడు కన్ను మూసి కన్ను తెరిపేలోపు మటాష్ చేసేవాడు ఆయన. యేసొక మాట చెప్పాడు, ఇదిగో గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోవునను లేఖనం ఎలాగు నెరవేరును? నేను డాడీ అని పిలిచినా నా శక్తియుక్తులను ఉపయోగించి ఉఫు అని ఊదొచ్చు, కానీ ఆ ప్రకారంగా చేస్తే తండ్రి ఏ పర్పస్తో ఈ భూమి మీదకి నన్ను పంపించాడో ఆ పర్పస్ నెరవేరదే. కుమారుడా, ప్రపంచం పాపరాశిగా నిలిచిపోయింది. కాలముల అంతమందు కాలము సంపూర్ణమైనప్పుడు దేవతనయుడుగా ఈ లోకానికి దిగివచ్చి నిలువుకొయ్యి అడ్డుకొయ్యి మీద ఘోరాతి ఘోరు చావకపోతే, రక్తం ప్రోక్షితం కాకపోతే మానవ జాతికి విడుదల లేదని నేను ఆదికాండంలో ఆదాము దగ్గరే ప్రవచించాను. దాన్ని నెరవేర్చడానికి నువ్వు వెళ్తావా అని నా తండ్రి నాతో చెప్పాడు. ఆ మాట నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాను. ఇప్పుడు నన్ను నేను రక్షించుకోవడానికి డాడీ అంటే వీళ్ళందరూ మటాష్ అయిపోతారు. తండ్రి ఉద్దేశం ఫెయిల్ అయిపోతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఎందుకు జన్మించారో ఆయన చాలా స్పష్టంగా ఎరిగి ఉన్నాడు. పుట్టిన తర్వాత మనం ఎవరమో తెలుస్తుంది. మనం ఏ కులంలో పుట్టాలో, ఏ ఇంటిలో పుట్టాలో మనం డిసైడ్ చేసుకోం. అసలు మనిషి యొక్క జన్మ అనేది మనం నిర్ణయించుకున్న నిర్ణయం కానే కాదు. జగదుత్పత్తికి ముందు పరమాత్ముడైన భగవంతుడు నువ్వు ఎక్కడ పుట్టాలో ఆయన ముందుగా నిర్ణయించడం మూలంగానే ఆ ప్రకారంగా జరుగుతుంది. కానీ యేసుక్రీస్తు యొక్క జన్మను గురించి బైబిల్ని పరిశీలించి చూస్తే పుట్టక ముందే ఆయన పుడతాడని ఎరుగును, పుట్టినాక ఆయన ఏమి చెయ్యాలో అది బాగా ఎరిగిన వాడై ఉన్నాడు. ఒక అద్భుతమైన పాట ఉంది, పుట్టి ఒకడు తనను ఎరుగుట సహజము, ముందే ఎరిగి జన్మించినావు చిత్రము. మీరు పుడతారని మీకు తెలుసా? పుట్టిన తర్వాత తెలిసింది. అమ్మెవరో, బాబెవరో, మన బంధువులు ఎవరో, కులాలు, గోత్రాలు, మతాలు ఉన్నందున మనం ఎక్కడ పుట్టామో. కానీ యేసు ప్రభు పుట్టక మునిపే తాను ఎందుకు పుట్టాలో, పుట్టిన తర్వాత తాను ఏమి చేయాలో ముందే ఎరిగిన వాడే జన్మించాడు. ఒక్కసారి కూడా ఆయన వచ్చిన ప్రాజెక్ట్ వర్క్ విషయంలో మిస్గైడ్ కాలేదు. సింగిల్ టైం కూడా. ఆయన తరచూ చెప్పేవాడు, నన్ను పంపిన వాని పనిని కడముట్టించుటే నాకు ఆహారము అని. ఆయన తరచూ ఇలా చెప్పేవాళ్ళు, పగలు ఉన్నంత వరకు మనము తండ్రి పంపిన క్రియలను చేయాలి, రాత్రి వచ్చుచున్నది అప్పుడు ఎవడునూ పని చేయడు అని. ఇంకా ఆయన యోహాను సువార్త 17వ అధ్యాయంలో, ఓ తండ్రి, నీవు చేయుటకు నాకు ఏ పనిని ఇచ్చావో దాన్ని నేను పరిపూర్ణం చేసే దిశగా ప్రయాణం చేస్తున్నాను అన్నాడు. ఇంకా ఆయన 19వ అధ్యాయం యోహాను సువార్తలో సిలువలో వేలాడుతూ సమాప్తమైనది తండ్రి అని చెప్పాడు. ఏం సమాప్తమైనది? ఏ పని మీద నన్ను ఈ భూమి మీదకి పంపించావో, ఈ లోకంలోని మానవులు నీతో సత్సంబంధాన్ని, సహవాసాన్ని ఏర్పాటు చేయడానికి నేను నా రక్తాన్ని కార్చాలని నువ్వు దేన్నైతే ఆదేశించావో, పేదవాడిగా పుట్టి పామరుడిగా పెరిగి పండిత లోకాలని తన ప్రబోధనాల చేత పల్టీలు కొలిచిన మహానుభావుడు శ్రీ యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఆయన ఒక్కసారి కూడా దారి మళ్ళలేదు. ఎందుకు పరమాత్ముడు ఈ భూమి మీద జన్మించాలి అంటే, మానవ జాతి పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యం.
యూదుల మత గ్రంథం ఏం చెప్తుందంటే రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చును అని. ఏదేను తోటలో ఆదాము అవ్వ అనే ఇద్దరిని దేవుడు సృష్టించాడు. చెడ్డపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు వాళ్ళు. ఆజ్ఞను అతిక్రమించి భగవంతుని యొక్క చిత్తానికి విరుద్ధమైన పని చేయటం మూలంగా వారు పాపం చేసి పరమాత్మ నుంచి వేరయ్యారు, మరణం పొందారు. మరణం అంటే తెలుగు నుంచి తెలుగు అనువాదం ఏంటంటే ఎడబాటుని అర్థం. అంటే పరమాత్మునితో ఉన్న అనుబంధం తెగిపోయింది. మామూలుగా భౌతికంగా బతికారు కానీ ఆధ్యాత్మికంగా దైవ సంబంధం తెగిపోయింది. తన కొడుకుగా తన చేతులతో తయారు చేసుకున్న మనిషి అతని ప్రకటెముకలోంచి బయటకు తీసి ఆడమనిషిని తయారు చేసి వారిద్దరికి వివాహం చేసి, ఈ తోటలో మీరు విహరించండి, అన్ని ఫలాలు తినండి, కానీ తోట మధ్యలో ఉన్న మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినబాకబ్బా అని చెప్పాడు. ఏది దేవుడు వద్దన్నాడో అదే చేశాడు. వద్దన్నది మనిషికి చేయటం అలవాటైంది. ఆదాము వెన్నెముకలోంచి వచ్చిన లేక ఆయన నడుములోంచి వచ్చిన మానవ నైజమేమో అది. మొట్టమొదటిసారిగా దేవుడు అక్కడ ఒక జంతువును వధించాడు, దాని రక్తాన్ని నేలకు ఒలికించాడు. సభాసదులు, సత్యాన్వేషకులు అసలు ఏంటి క్రిస్మస్ అంటే అనే విషయాన్ని తెలుసుకోవడానికి మరికొద్ది నిమిషాలు మీ కాన్సన్ట్రేషన్ ఇవ్వాల్సిందిగా, ఇక్కడికి రాకపోయినా పర్వాలేదు, మీరు ఆయా స్థలాల్లో ఉండి మరికొద్ది నిమిషాల పాటు మీ చెవిని మాకు ఇచ్చి వినవలసిందిగా మీకు సవినయంగా మనవి చేస్తున్నాను. ఒక జంతువును చంపి దాని రక్తాన్ని నేలకొలికించి దాని చర్మాన్ని ఒలిచి వారికి చొక్కాయిలుగా ఇచ్చాడు. అప్పుడే చెప్పాడు, వీరిని మోసపుచ్చిన సర్పముతో నీకును స్త్రీ సంతానానికి నేను వైరము కలగజేస్తాను. నీవు అతన్ని మెడమ మీద కొడతావు, అతడు నిన్ను తల మీద కొడతాడు అని. మొట్టమొదటిగా మానవుడు పాపం చేసినప్పుడు తాత్కాలికమైన బలియజ్ఞం ద్వారా తాత్కాలిక పాప హరణపు మార్గాన్ని భగవంతుడు ఏదెను తోటలో చూపించాడు. తప్పు చేసింది ఆదాము అవ్వలైతే వారి స్థానంలో నిర్దోషమైన మరొక ప్రాణి బలి కావాల్సి వచ్చింది. దాని రక్తాన్ని నేల కొలికించాల్సి వచ్చింది. అది చచ్చిపోయింది. దాన్నంతటిని కూడా పాత కొత్త నిబంధన గ్రంథాలు ఏం చెప్తాయంటే ఛాయా మాత్రపు బలులు అని. పరిపూర్ణమైనది వచ్చినప్పుడు, నిజమైనది వచ్చినప్పుడు ఛాయ అంతర్ధానం అయిపోతుంది. యుగాల అంతమందు కాలము సంపూర్ణమైనప్పుడు పరమాత్ముడే ఈ భూమి మీదకి దిగివచ్చి రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చునన్న యూదుల ధర్మశాస్త్ర మత గ్రంథం చెప్పినట్లుగా సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం తద్ రక్తం పరమాత్మేనాం పుణ్యదాన బలియాగమని చెప్పినటువంటి వేదాల ఘోష నెరవేర్చడానికి పరమాత్ముడు ఈ లోకానికి వచ్చి రక్తం కార్చాలి. ఆ రోజు ఛాయామాత్రపు బలి ఏదేను తోటలో ప్రారంభమైంది. కానీ నిజమైన బలియాగం ఒకటి ప్రపంచ ఉద్ధరణ కోసమై జరగాల్సి ఉంది. ఆ తర్వాత ఇక బలులకు అర్పణలకి ఇక తావే లేదు. ఏకైక బలియాగం భూత వర్తమాన భవిష్యత్తు కాలాలకు సరిపోయే బలియాగం కోసం. ನಾವು యేసుక్రీస్తుని గురించి మనం ఆలోచన చేస్తే స్త్రీ సంతానముగా ఈ లోకంలో పుడతాడు అని ఆది కాండంలోనే ఆ వాగ్దానాన్ని దేవుడు చేశాడు. ఇక్కడ కూర్చున్న మనం ఎవ్వరం కూడా స్త్రీ సంతానం కాదు, మనమందరం కూడా పురుష సంతానం. అందుకని మీరు ఎవరన్నా అడగండి, బాబు నువ్వు ఎవరబ్బాయివి అనగానే వెంటనే తండ్రి పేరు చెప్తారు, తల్లి పేరు చెప్పరు. అలాగే మత్తయి సువార్తలో మనం చూస్తే 2వ వచనంలో ఈ ప్రకారం ఉంది. 1వ అధ్యాయంలో అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని 12 మంది సోదరులను కనెను. ఇలాగా కనెను 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 అని మగవాళ్ళ పేరుతో మెన్షన్ చేయబడింది. నేను 25 సంవత్సరాలకు పూర్వం యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఇది చదివినప్పుడు నాకు చాలా ప్రశ్న వచ్చేది. ఇదేంటి అంత మగవాళ్ళు కన్నట్టే రాసి ఉంది, ఓహో అప్పట్లో మగవాళ్ళు కనేవాళ్ళేమో ఇప్పుడిప్పుడే ఆడవాళ్ళు కంటున్నారేమోనని. కాదు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కన్నది ఆడవాళ్ళేనైనా మగవాళ్ళ పేరుతోనే చలామణి అవ్వడం అనేది జరుగుతుంది. నన్ను మీరు అడిగితే మీరు ఎవరబ్బాయి అంటుంటే మా అమ్మ లక్ష్మి కొడుకును అని చెప్పను, నేను బొమ్మయ్య గారి అబ్బాయిని అని చెప్తాను. సో నా పురుష సంతానం కనుక ఒక మనిషి జన్మ ఏ ప్రకారం జరుగుతుందో శాస్త్రం ఈ విధంగా చెప్తుంది, సైన్స్ ఈ ప్రకారం చెప్తుంది. పురుషునిలో నుంచి విడివడిన వీర్యకణం స్త్రీ యొక్క అండంతో ఫలదీకరణ చెందినప్పుడు పిండంగా మారి పిండం నవమాసాలు నిండి నాకు బిడ్డగా బయటకు వస్తాడు. ఇది మానవుని యొక్క జన్మ. అది స్వీడన్ అయినా, డెన్మార్క్ అయినా, పాకిస్తాన్ అయినా, కజకిస్తాన్ అయినా, జపాన్ అయినా, జెకోస్లోవేకియా అయినా, ఇండోనేషియా అయినా, ఇండియా అయినా, ప్రపంచంలో ఎక్కడైనా ఎర్రోడైనా, నల్లోడైనా, పొట్టోడైనా, పొడువోడైనా, దబిడి ముక్కున్న, చప్పిడి ముక్కున్న, కోల ముక్కున్న, బూరెల బొగ్గలు ఉన్న, చప్పిడి ముక్కున్న ఏ మనుషులైనా మనిషి యొక్క జన్మ రహస్యం ఇదే. పురుషునిలో నుంచి తండ్రి నుంచి విడివడిన వీర్య కణంలో కోటాను కోట్ల జీవులు కణాలు ఉన్నాయి. అందులో ఒకటి మాత్రమే అప్పుడప్పుడు ట్విన్స్ పుడతారు, 2 మాత్రమే అమ్మ అండంతో ఫలదీకరణ చెందినప్పుడు బిడ్డగా ఆకృతి దిద్దుకొని 9 మాసాలు నిండినాక బయటకు వస్తాం. ఇప్పటికీ పిండోత్పత్తి శాస్త్రవేత్తలకు సైతం అర్థం కాని మార్మిక సత్యం ఏంటంటే తండ్రి నుంచి ఇన్ని కోట్ల వీర్యకణాలు బయటకు వెళ్తున్నాయి కదా, ఏ వీర్యకణం అమ్మ అండంతో ఫలదీకరణ చెందుతుందో చెప్పడం ఈరోజు సైన్స్కి కష్టమైంది.
శాస్త్ర పరిజ్ఞానం ఎంత గొప్పదిగా అభివృద్ధి చెందినప్పటికీ శాస్త్రానికి అందని మహాజ్ఞాని అయిన దేవుడు కొన్ని విషయాలు మనుషులకు శాస్త్రానికి అందకుండానే ఉంచాడు. అందులో భాగంగా ఈ పుణ్యోత్పత్తి శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. ఆ ప్రయోగాలు కనుక సక్సెస్ అయితే మీకు అమ్మాయి కావాలంటే అమ్మాయిని పుట్టిస్తారు, అబ్బాయిని కావాలంటే అబ్బాయిని పుట్టిస్తారు. కానీ వాళ్ళకి ఇప్పటికీ అర్థం కాని మర్మం అదే. అలాగే మనిషి చావకుండా ఉండే మార్గాల గురించి ఎన్నో అన్వేషణలు జరుగుతున్నాయి. ఇప్పటికీ చనిపోయే ఒక మనిషిని గాజు గదులు ఉంచి కంప్యూటర్ల సహాయంతో, సూపర్ డూపర్ కంప్యూటర్ల సహాయంతో కళ్ళు వెయ్యిగా చేసుకొని చూస్తూ వచ్చారు. ఎటుపోతుందో ప్రాణం చూసి పోతున్న ప్రాణాన్ని పట్టుకొని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి ఇన్సర్ట్ చేసి మనిషిని బ్రతికించి ఆ పరమాత్ముడు అన్న వాడికి సవాల్ విసిరాలని శాస్త్రం ఎప్పటి నుంచో ప్రయోగాలు చేస్తుంది. ఇవ్వాలని చెప్పి కొత్త విషయం ఏం కాదు ఇది. అలాగ చేస్తూ ఉండగా అప్పటిదాకా కదులుతున్నటువంటి ఆ మనిషి ఇక ప్రాణం పోతుందన్నప్పుడు మరింత కళ్ళు పెద్దవి చేశారు, చూడడం మొదలెట్టారు. ప్రాణం పోయింది, కానీ ఎటు పోయిందో ఆ శాస్త్రజ్ఞులకు కనిపించలేదు, నిరాశపడ్డారు. అప్పటికి ఇప్పటికీ ఇంకెప్పటికీ ఆ ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. భగవంతుడు అనేవాడే లేడని, నేనే భగవంతుడని నిరూపించుకోవాలని ప్రయత్నాలు చేసేవాళ్ళు బోలెడంత మంది ఉన్నారు. మనిషి యొక్క జన్మ ఈ ప్రకారంగా జరుగుతున్నట్లయితే పరమాత్ముడు ఈ భూమి మీదకి రావడానికి గల ముఖ్య కారణం ఏంటి? రక్తం చిందించాలట. మరి భగవంతుని గురించి బైబిల్ చెప్పే ప్రబోధనం ఏంటంటే దేవుడు ఆత్మ అని. ఆత్మకు శరీరం ఉండదు, ఫ్లెష్ అంటాం ఇంగ్లీష్లో. చీము నెత్తురుతో కూడిన ఈ మాంసాన్ని ఫ్లెష్ అంటారు. ఇది పరమాత్ముడికి లేదు. భగవంతుడు ఆత్మ కనుక ఆత్మకి ఇది లేదు. మరి పరమాత్ముడే భూమి మీదకి దిగి వచ్చి రక్తం కార్చకపోతే మానవ జాతికి పుట్టగతులు లేవన్నట్లయితే, ప్రపంచము పాపరాశిగా నిలిచినప్పుడు ఆ పురుషుడైన భగవంతుడు ఈ లోకానికి దిగి వచ్చి చచ్చి సమాధి చేయబడి తిరిగి లేవాలని ఆర్యులు ఎదురు చూసినట్లయితే, లేక ఇతర మతాలు ఎదురు చూసినట్లయితే, మరి పరమాత్ముడి భూమి మీదకి వచ్చే ఏకైక మార్గం శరీరాన్ని ధరించడం తప్ప మినహా మరొక మార్గమే లేదు. నా ఆత్మరూపిగా ఈ లోకానికి దిగి వచ్చి ఆత్మకు పొడిస్తే రక్తం రాదు, అసలు ఆత్మ ఎక్కడుందో కనిపించదు కనుక శరీరాకృతిని ధరించాడు. దీన్ని మనము యోహాను సువార్తలో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను అని చెప్పబడింది. దీన్ని లోగోస్ అని, డాబార్ అని, ఓంకారం అని, అకార ఉకారం మకార కలయిక ఓం అంటామే. ఇవన్నీ ఒకే మీనింగ్, వాక్ శబ్దం అని అర్థం వచ్చింది. సో వాగ్రూపి అయిన భగవంతుడు శరీరాన్ని ధరించడమే యేసునామధేయుడు. వాక్ రూపంలో ఉండేవాడు ఆయన. ఆదియందు వాక్యం ఉండెను, ఓం ఉండెను, శబ్ద బ్రహ్మమై ఉండెను పరమాత్ముడు. ఆయన లోగోస్ అయి ఉండెను, డాబార్ అయి ఉండెను. మరి అలాంటి వాడికి శరీరమే లేదు. మరి పరమాత్ముడు ఈ లోకానికి వచ్చి నిర్దోషమైన రక్తాన్ని కార్చకపోతే మానవ జాతికి పుట్టగతులు లేవు. ఎందుకంటే మనుషులు ఇందాక నేను చెప్పినట్లుగా పురుషుని నుంచి విడివడిన వీర్యకణంతో అమ్మ యొక్క అండంతో ఫలదీకరణ చెందినందున, ఇద్దరి జీన్సును పునిపుచ్చుకొని పుట్టినందున, పాప నైజాన్ని కలిగి పుడుతున్నందున మనుషులలో ఏ ఒక్క మంచివాడని చెప్పబడిన వాడిని రక్తాన్ని ప్రోక్షితం చేసినా మానవ జాతికి పాపక్షమాపణ కలగదు. పరమాత్ముడిదైన పుణ్యంను యాగమునైన రక్తమే అయి ఉండవలే. అలాగైనట్లయితే పరమాత్మునికి రక్తమే లేదు కనుక వాగ్రూపి అయిన భగవంతుడు, ఓంకారమైన భగవంతుడు, శబ్దబ్రహ్మమైన భగవంతుడు, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా కన్యమరియ గర్భంలో పరిశుద్ధాత్మ వలన ఆవరించి ఆమె అండంతో కానీ అలాగే పురుషుని వీర్యకణంతో కానీ అవసరం లేకుండా ఆయన పరిశుద్ధంగా జన్మించాడు. ప్రైజ్ ది లార్డ్. నేనెప్పుడు చెప్తుంటాను, యేసు జన్మించినట్లుగా జన్మించిన వాడు లేడు, యేసు జీవించినట్లుగా జీవించిన వాడు లేడు, యేసు మరణించినట్లుగా మరణించిన వాడు లేడు, యేసులాగా మరణాన్ని జయించి పునరుద్ధానం పొంది తిరిగి లేచిన వాడు ప్రపంచ చరిత్రలో లేడు. 40 రోజులు కనబడి ఆరోహణమై వెళ్ళి భక్తజన సందోహాన్ని తీసుకుని వెళ్ళడానికి తిరిగి వస్తానని ప్రకటించిన వాడు ప్రపంచ చరిత్రలో లేడు. హీ ఈజ్ యూనిక్ గాడ్. సాటి లేని అసమానమైన మేటి అయిన దేవుడు. ఆయన జన్మలో, జీవితంలో, మరణములో, పునరుద్ధానములో, ఆరోహణ అవరోహణాల్లో ఎక్కడ కూడా యూనిక్గానే ఉండిపోయాడు. సాటి లేని అసమానమైన మేటి అయిన దేవుడిగా చరిత్రలో నిలిచిపోయాడు ఆయన. క్రిస్మస్ 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 క్రిస్మస్. వాట్ ఈస్ క్రిస్మస్? ఏంటి క్రిస్మస్ అంటే? వాగ్రూపి అయిన భగవంతుడు శరీరాన్ని ధరించాడు. ఆయనకేం కర్మ? కన్నాడు గనుక, ఆదామును చేతులతో చేసుకున్నాడు గనుక, అతని సంతతంతా ఆయన బిడ్డలే గనుక. మీకు తెలుసా, దేవుడికి మనవళ్ళు మనవరాళ్ళు లేరు. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ ప్రార్థన అంతా యేసునామంలో అడుగుచున్నాను తండ్రి అంటాను. నా కొడుకు ఆ మాట విని, ఓహో మా డాడీ తండ్రి అంటున్నాడు కనుక మోకరించి యేసునామంలో ప్రార్థన చేస్తున్నాను తాత అనకూడదు అంటారండి. నో. పరమాత్ముడికి కొడుకులు కూతురులే కానీ మనవలు మనవరాళ్ళు లేరు. వావి వరుసలు లెక్క పెట్టడంలో మన నంబర్ 1 ఆదరిందలం. సో ఆయనకి కొడుకులే ఉన్నారు.
ఆదాము తన కొడుకే, ఆదాము కొడుకులు ఆయన కొడుకులే. అలాగని లెక్క పెట్టుకుంటూ వస్తే ఈ ప్రాచీన ప్రపంచంలో ఈ విశాల విశ్వంలో ఉన్న మనుషులందరూ ఆయన కొడుకులే. ఈ కొడుకులు తన కొడుకులు కనుక ఆయన ఈ లోకానికి ప్రాణం పెట్టడానికి దిగి వచ్చాడు. ఇది మీకు అర్థం కావాలంటే మన ఇళ్లలో చెడిపోయిన కొడుకులున్న తండ్రులు పడే వేదన, వాడు చేసే పనులు ఎంత దరిద్రమైనవైనా మెల్లమెల్లగా అతన్ని ఏదో రకంగా ప్రొటెక్ట్ చేయాలని ఆశిస్తాడు. అతడు ఏదైనా తప్పు చేస్తే అతన్ని సంరక్షించి అలా చేయబోకున్నా చెప్పడానికి చూస్తాడు, కానీ అతన్ని చంపేసేయండి అని పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఇటు బావాడు తప్పు చేసి ఈయన అరెస్ట్ చేయమని ఏ తండ్రి చెప్పడే? మరి మనుషులమైన మనమే ఈ ప్రకారంగా అయినట్లయితే పరమాత్ముడు తన పోలికగా సృజించబడిన ఆదాము అతని నడుము నుండి వచ్చిన ఈ మానవ జాతికి విముక్తి కలిగించడం కోసం కాలం సంపూర్ణమైనప్పుడు, సమయం వచ్చినప్పుడు నేను ఆ ప్రకారంగా చేస్తాను. ఏదేను తోటలో ఆదాము అవ్వలకు వాగ్దానం ఇచ్చాడు. ఒక నిర్దోషమైన జంతువు యొక్క రక్తాన్ని, పాపం చేయని దాన్ని వాళ్ళ కోసం బలిపెట్టాడు. ఇక గొర్రెలు, మేకలు ఆ ప్రకారం బలి కాకుండా ఉండడం కోసం వాగ్రూపి అయిన పరమాత్ముడు శరీరాన్ని ధరించి ఈ లోకంలో నరుడుగా 2000 సంవత్సరాల క్రితం కన్యమరియ గర్భంలో ఆయన ఆవిర్భవించాడు. దాని పేరే క్రిస్మస్. ఆయన ఎన్నో ప్రబోధనాలు చెప్పాడు. చివరికి శిలువ మరణాన్ని పొందాడు. ఆయన ఆఖరి బొట్టు వరకు రక్తం కార్చాడు. తను వచ్చినటువంటి మెయిన్ ప్రాజెక్ట్ వర్క్ అదే, ఆయన మెయిన్ విజన్ అదే. మనుష్య జాతిని పట్టి పీడిస్తున్న దారుణ మారణమైన పాపము నుంచి విముక్తి కలిగించాలని. ఈయన గురించి బైబిల్ ఇలా సెలవిస్తుంది, దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని రూపాన్ని ధరించి రిక్తుడిగా మార్చుకొని మనుషుడిగా తగ్గించుకొని ఆకారంలో కనబడి శిలువ మరణం పొందునంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు అని. ఆయన శిలువ మరణం పొందడం కోసమే ఈ లోకంలో జన్మించాడు, మనుషులకు పుట్టగతినివ్వడానికి. అందుకని ఆయన ఎలా పుడతాడో బైబిల్ సెలవిచ్చింది, కుమారుడిగా పుడతాడట. అందుకని కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు. అతనికి యేసు అని పేరు పెట్టు. యేసు అనే పేరుకు రక్షకుడు అని అర్థం. లోకాలను రక్షించడానికి పుట్టాడు కనుక ఈయనకి యేసు అనే నామధేయం సార్థక నామధేయం. మనలో చాలామంది చాలా పేర్లు ఉంటాయి, పేర్లకు భిన్నంగా బ్రతుకుంటుంది. కానీ యేసు పేరు రక్షకుడు. ఆయన రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ ప్రకారంగా ఆయన మానవజాతి అంతటి కోసమై తన ప్రాణం పెట్టాడు. అందుకని అపుత్రశ గతిర్నాస్తి స్వర్గేణైతి, కొడుకు పుట్టకపోతే గతి లేదు, స్వర్గం కూడా లేదు. అందుకని కుమారుడుగా ఆయన పుట్టి ప్రాణత్యాగం చేయడానికి వచ్చాడు. ఆయన గురించి 5 విషయాలు పలకబడతాయి, లేక బిరుదాంకితమైన నామములు అని చెప్పాడు, యెషయా ప్రవచించాడు. మొట్టమొదటిది ఆశ్చర్యకరుడు అన్నాడు. ఆయన జన్మనే ఆశ్చర్యం. ఇప్పటిదాకా చెప్పాను నేను. ఆయన జన్మించినట్లుగా ఎవరూ ప్రపంచంలో జన్మించలేదు. ఆయన భిన్నంగా, వ్యత్యాసంగా, అతీతంగా జన్మించాడు. మానవాతీత గుణలక్షణాలు పుణికిపుచ్చుకొని జన్మించాడు ఆయన. అందుకని ఆయన జన్మలో కర్మలో పాపం లేనివాడిగా నిలిచిపోయాడు. దావీదు అనే ఒక భక్తుడు ఏమంటాడంటే, మా అమ్మ నన్ను పాపములోనే గర్భం ధరించింది, పాపములోనే నన్ను కన్నది అన్నాడు. కానీ యేసుక్రీస్తు యొక్క జన్మలో కానీ, కర్మలో కానీ, అంటే క్రియలలో కానీ ఎక్కడ పాపం లేనివాడుగా ఉన్నందున ఆయన స్త్రీ సంతానంగా జన్మించాడు. ఆయన జన్మ, కర్మ, పాపాలు లేని ఒక గొప్ప ఆశ్చర్యకరుడు. ఆయన నెంబర్ 2, ఆయనకి ఆలోచనకర్త అనే నామం ఇవ్వబడుతుంది అని. మనుషులు సరి అయిన దిశగా ప్రయాణం చేయడానికి సరి అయిన నిర్ణయాన్ని ఇచ్చి మంచి కౌన్సిలర్గా ఉండి నడిపించేటటువంటి నాయకుడు ఆయన. మనుషులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు సరి అయిన డెసిషన్ మేకింగ్ లేకపోతే దాని ఫలితాన్ని జీవితం అంతా అనుభవించక తప్పదు. కానీ జన్మించిన యేసుని గురించి బైబిల్ సెలవిస్తుంది ఆయన ఆలోచనకర్త అని. ఆయన నెంబర్ 3, ఆయనకి ఇవ్వబడిన పేరు బలవంతుడైన దేవుడు అని. మనుషుల అవసరాలు ఎంత గొప్పవైనా, అవి తీర్చబడలేనంత గంభీరమైనవైనా, ప్రభుత్వాలు లేక ప్రజలు అందరూ కలిసి చేస్తామన్నా సాధించలేనిది అయినప్పటికీ ఆ పరమాత్ముడు భగవంతుడు బలవంతుడైన దేవుడుగా, యేసునామ దేవుడిగా పుట్టాడు. ఆయన నీ అవసరాలు ఎంత పెద్దవైనా, ఎంత బలమైనవైనా అవి ఇట్టే తీర్చగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు. అరణ్యంలో 6 లక్షల కాల్బలం పైచిలకు ప్రయాణం చేస్తుంటే వారికి పగలు మేఘస్తంభంలోను, రాత్రి అగ్నిస్తంభంలోను ఉండి బండను చీల్చి నీళ్ళనిచ్చి మన్నాను కురిపించి పోషించిన మహాశక్తి కలిగిన దేవుడు. ఒక్కసారి చప్పట్లు మోగించండి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు విరిచి 5,000 మందికి పంచగా ఇంకా 12 గంపలు మిగిలాయి. అవసరత ఎంత పెద్దదైనా, అది ఎంత బలమైనదైనా దాన్ని ఇట్టే తీర్చగలిగిన బలాఢ్యుడైనటువంటి ప్రభువు ఈ లోకంలో జన్మించాడు అని. అండ్ నెంబర్ 4, నిత్యుడగు తండ్రి. నిత్యుడగు తండ్రి, కాలం చెల్లని వాడు,
నీ కాల పరిమితి కొంచెమే, కానీ పరమాత్ముని యొక్క కాలానికి పరిమితి అనేది లేదు. ఇటర్నిటీ టు ఇటర్నిటీ, నిత్యత్వం నుంచి ఆయన నిత్యత్వం వరకు ఉన్నవాడు. ఆయనకు ముందు ఎవడూ లేడు, ఆయన తర్వాత ఇంకెవడు ఉండబోడు. ఈ చరిత్రను 2 భాగాలు చేయడానికి పరమాత్ముడు భూమిపైకి యేసునామధేయుడిగా దిగివచ్చాడు. కానీ మీ యేసుప్రభు మతం వచ్చి 2000 ఏళ్ళే కదండి అని పాపం అమాయకంగా అడుగుతుంటారు. యేసుప్రభు వయసు 2000 కాదండి. ఆయన నరావతారిగా భూమిపైకి అరుదించిన సంవత్సరాలు మాత్రమే 2000. పరమాత్ముడుగా, తండ్రిగా విశాల విశ్వాన్ని, సకల చరాచర జగత్తును నోటి మాటతో కలగజేసి ఆ మాట యొక్క మహత్తుతో విశ్వమంతటిని నిర్వహిస్తున్న మహామహుడుగా ఆయన కాలాన్ని లెక్కించేటటువంటి జ్ఞానం కానీ, సైన్స్ కానీ, లెక్కలు కానీ మనుషుల దగ్గర లేవు. అందుకని ఈయన గురించి ఏం చెప్పబడిందంటే నిత్యుడు అయిన తండ్రి అని. పోయిన సంవత్సరం 11 ఈ సంవత్సరం మేము 12 చాలా ప్రత్యేకంగా, చాలా మంచి ముహూర్తంగానో లేక మెమరబుల్గా ఉంటుందనో చాలా శుభకార్యాలు చేశారు. లాస్ట్ ఇయర్ 11 మా ఇంట్లో చాలా విషాదాన్ని నింపింది. 7 సంతానమైనటువంటి మా అందరి హృదయాల్లో దుఃఖాన్ని, బడబాగ్ని నింపింది. ఒక అగ్నిపర్వతం బద్దలైనట్లుగా అయింది. మమ్మల్ని ఎంతో ప్రేమించి మా తండ్రి 11 ఒంటి గంటకు ఈ లోకంలోంచి కన్నుమూసి వెళ్ళిపోయారు. నా తండ్రి 75 ఏళ్ళు బ్రతికి నాకు ఎన్నో సలహాలు చెప్పారు, నా భుజం తట్టాడు, నన్ను పెంచాడు, పోషించాడు, విద్యాబుద్ధులు చెప్పించాడు. తరచూ ఇలా బ్రతుకు నానా, ఇలా చెయ్యి నానా, ఇలా ఉండు నానా అంటూ నాకు ఎన్నో రీతిలుగా పాఠాలు నేర్పాడు. కానీ ఇప్పుడు నేను తండ్రి లేని కొడుకునైపోయాను. నా గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో పుట్టిన ఏ ఒక్క మనిషి అయినా ఏదో ఒక రోజు తండ్రిని కోల్పోవలసి వస్తుంది, లేదా తమ పిల్లల్ని విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తుంది. కానీ ఒకటి మాత్రం మర్చిపోవద్దు, ఈ లోకాల విముక్తి కోసం ఈ భూమి మీద పుట్టిన యేసు ఒక బిరుదం ఇవ్వబడింది. అదేదనగా నిత్యుడగు తండ్రి, కాలము చెల్లనివాడు. ఈ లోకంలో తండ్రులు, కాలము చెల్లే తండ్రులు, ఆయన ఏకైక తండ్రిగా విశ్వమంతటికి ఉండి ఎన్నడూ కాలం చెల్లని వాడిగా ఉండి అన్ని వేళలా పక్కన ఉండేవాడు. నేను చాలా దిగాలుగా ఉంటూ వచ్చాను, అయ్యో నాన్నగారు ఉంటే బాగుండేదని. అప్పుడు దేవుడు నాతో డీల్ చేయడం మొదలుపెట్టాడు. కుమారుడా, నేను నీకు పరమ తండ్రిగా ఎప్పుడు నీ ప్రక్కనే ఉంటాను అని. నా నిత్యుడకు తండ్రిగా ఉండి మన బాగోగులను, మంచి చెడ్డలను సదా మనను పరామర్శిస్తూ భుజం తడుతూ ఈ కన్న తండ్రి ఎప్పుడు మన పక్కనే ఉండి నడిపించేవాడుగా ఉండే నిమిత్తమై నిత్యుడకు తండ్రి ఇమ్మానుయేలుగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. తమ నివాసంబులందు తరములుందురా, తమ పేరులు ధరణి అందు నిలిచియుండునా. ఘనత అడ్డగించదు, మమతలు రక్షించవు, గనుడగు ప్రభు యేసునందే నిత్య జీవము. కట్టుకున్న ఇళ్లలో మనం తరతరాలు ఉండం, మనం కాలం చెల్లే తండ్రులంగా ఉన్నాం. ఎన్నడూ కాలం చెల్లని, కాల పరిమితి లేని పరమాత్ముడుగా ఆయన మనుషులకు ఇమ్మానుయేలుగా ఉండడానికి 4వదిగా నిత్యుడకు తండ్రిగా ఆయనకి బిరుదం ఇవ్వబడింది. ఫైనల్లీ 5th నా సందేశం ముగించే ముందు ఆయనకి సమాధానకర్తయగు అధిపతి అనే నామం ఇవ్వబడుతుంది అని. యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించిన నాకు ఇందాక బ్రదర్ జాన్సన్ గారు చెప్పారు, క్రిస్మస్ యొక్క ముఖ్య సందేశం మనుషులకు శాంతి సమాధానాలు ఇవ్వడమే అని. అందుకని ఈయనకి ఇమ్మానుయేలుగా పుట్టిన ఈయనకి ఇవ్వబడిన 5వ బిరుదాంకము లేక ఆయనకి ఇవ్వబడిన పేరు ఏంటంటే శాంతి ప్రదాత, సమాధానకర్తయగు అధిపతి అని. ప్రపంచంలో ఎక్కడ చూసినా శాంతి సమాధానాలు కరువైపోయినటువంటి పరిస్థితి. మనము చరిత్రను ఒకసారి ఆలోచన చేస్తే ఎదుటోళ్ళు మాత్రం శాంతంగా ఉండాలి, తాము మాత్రం ఇతని మీద పెత్తనం చెలాయించాలన్న దేశాధ్యక్షుల, ప్రెసిడెంట్ల యొక్క విధానం పేపర్లో చదువుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. అమెరికా లాంటి దేశాలు, ఇతర దేశాలు మాత్రం అణ్వస్త్రాలు ఉండకూడదు, ఎటువంటి శక్తి సామర్థ్యాలు ఉండకూడదు, తాము మాత్రం అన్నీ కలిగి ఉండాలి, అన్ని దేశాల వారికి భయపడాలి. మనుషులు మౌఢ్యంతో బ్రతుకుతున్న ప్రపంచంలో శాంతి కపోతాలు ఎగరవేస్తున్నారు. శాంతి సందేశాల పేరిట ఎన్నో సభలు ఏర్పాటు చేస్తున్నారు. అంతర్జాతీయ లెవెల్లో ఎగరేసిన కపోతాలు అట్టే ఎగిరిపోతున్నాయి, కానీ మనుషుల హృదయాలలో శాంతి నెలకొల్పడంలా. మనిషికి నిజమైన శాంతిని, ప్రశాంతతను, కలవరంతో కూడిన గుండెలో నెమ్మదినిచ్చేవాడు యేసు ప్రభు. ఆయనకు ఒక పేరు ఇవ్వబడింది, ఆయన సమాధాన కర్త ఆగు అధిపతి అని. యేసయ్య ఒక మాట చెప్పారు, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను ఇవ్వట్లేదు, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అన్నాడు. ఈ మాటలో మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఏంటంటే, లోకంలో కూడా కొంత ఏదో పీస్ ఉన్నట్లుగా అనిపిస్తుంది, కొంత ఎంటర్టైన్మెంట్ ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ అది తాత్కాలికం. యేసయ్య ఇచ్చే శాంతి సమాధానం ఉందే, అది ఎప్పుడు కూడా మనిషి బ్రతికినంత కాలం నిమ్మలంగా బ్రతకడానికి దోహదమయ్యేటటువంటి ప్రశాంతత. నా సందేశాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను.
ఎందుకంటే సుదీర్ఘంగా మాట్లాడడానికి మా దగ్గర వక్తలంగా ఉన్నందున బోల్డన్ని విషయాలు ఉంటాయి. అవన్నీ బయట పెట్టడమే మా లక్ష్యం కాదు. కానీ ఈ పూట నా లక్ష్యం అయితే ఒకటే, ఖచ్చితంగా పరమాత్ముడైనటువంటి భగవంతుడు భూమిపైకి ఎందుకు అరుదించాడంటే మానవ జాతిని పట్టిపీడిస్తున్న దారుణ మారణమైన పాపము నుంచి విముక్తి కలిగించడానికి పరమాత్ముడు ఈ లోకానికి దిగి వచ్చి మర్త్యామర్త్య శరీర కలయికగా ఉద్భవించి మర్త్య శరీరాన్ని బలిగా పెట్టి అమర్త్య శరీరంతో తిరిగి లేపబడాలని ఆర్యుల ప్రవచనానుసారంగా లేక ఇతర మతాలు ప్రవచించినట్లుగా రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదని యూదుల మతమైన ధర్మశాస్త్రం ప్రవచించిన ప్రకారంగా లేక ఇతర మతాలు చెప్పినట్లుగా పరమాత్ముడి భూమి మీదకి రాక తప్పనిసరి పరిస్థితి అయింది. అయితే ఆ పరమాత్ముడి ఈ లోకానికి రావాలంటే ఆయన ఆత్మ గనక ఆయనకు శరీరం ఉండదు గనక కన్యా మరియ గర్భాన్ని ఎంచుకొని ఆత్మ ఆమె గర్భంలోనికి ఆవరించగా పురుషుని యొక్క వీర్యకణం కానీ స్త్రీ యొక్క అండం కానీ ఫలదీకరణ యొక్క అవసరత లేకుండా చరిత్రలో సైన్స్కి ప్రపంచానికి అతీతంగా ఆయన పరమ పవిత్రుడిగా పుట్టి జన్మలోను కర్మలోను పాపం లేనిగాడ ఉండి ఆయన మానవ జాతి కోసం శిలువలో ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన పని నెరవేర్చుకుంటూ శిలువలో పలికిన 6వ మాట సమాప్తమైనది తండ్రి అన్నాడు. ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతటిని కంప్లీషన్ రిపోర్ట్ ఇచ్చేస్తున్నాడు. అయిపోయింది తండ్రి. ఏ ఉద్దేశంతో నన్ను ఈ లోకానికి నరావతారిగా వెళ్ళమన్నావో ఆ పనిని నేను కంప్లీట్ చేశానని ఏ కంప్లీషన్ రిపోర్టు తండ్రికి అప్పగించాడు. 7వ మాట ఆత్మను తండ్రికి అప్పగించాడని రాసి ఉంది. అప్పుడు ఆయన తీసుకెళ్ళి సమాధి చేశారు. ప్రార్థన చేసుకుందాం. నాకు సభాసదులైన మీరు ఇంతమందిగా ఉండి ఇంత డిసిప్లిన్గా క్రమంగా నా మాటలు విన్నందుకు మిమ్మల్ని మొట్టమొదటిగా అభినందిస్తూ, ప్రియులారా, సోదరులారా, సోదరిలారా, క్రిస్మస్ అంటే ఎంతసేపు సందడి హడావుడి ఏవేవో భౌతికంగా ఏర్పాటు చేసుకున్న క్రిస్మస్ క్యారెల్సో లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు కాదు. మానవ చరిత్రను మానవ జాతి బ్రతుకులను రెండుగా మార్చి క్రీస్తు లేని కాలంలో ఉన్న అశాంతిని అంతటిని తొలగింపజేసి ఆయన హృదయంలోనికి రాగా ప్రశాంతతను మానవ జీవితానికి అర్థాన్ని అందాన్ని సమకూర్చాడు. ఆయన అపుత్రస్య గతి నాస్తి అన్నట్లుగా పుత్రుడు లేకపోతే గతి లేదు, మరి స్వర్గము లేదు అన్నట్లుగా ఆయన పుత్రుడిగా ఈ లోకంలో జన్మించాడు. కోహతి హరీది అతహ కుమారః, కుహములను అరింపజేసే కుమారుడిగా ఆయన పుట్టాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. శిశువుగా జన్మించిన ఆయన పేదవాడని పిలిచే అంత పేద కుటుంబంలో పుట్టి పెరిగాడు. పామరుడిగా పెరిగాడు. పండిత లోకాలని తన ప్రబోధనాల చేత పల్టీలు కొట్టించాడు. ఆయన యూనిక్గా ప్రపంచ చరిత్రలో నిలిచిపోయాడు. ఆయన జన్మ ఆశ్చర్యం, ఆయన జననము, జీవితము, మరణము, పునరుద్ధానము, ఆరోహ అవరోహాలు అన్నీ కూడాను ఆశ్చర్యం, మహాశ్చర్యం. మహిమాన్వితుడైన యేసును మన హృదయంలోకి కనుక స్వీకరించగలిగితే మన జీవితాలు ధన్యచరితమవుతాయి. సర్వేజన సుఖినే భవంతు. భగవంతుడు మీకు శాంతి, సమాధానాలు, నెమ్మదిని, ప్రశాంతతను కలగజేయును గాక. లోకాల విముక్తి కోసమై పుట్టినటువంటి యేసునాథుడు మీ జీవితంలోకి, మీ హృదయంలోకి వచ్చి అనిర్వచనీయమైన ఆనందానుభూతుల్ని మీకు కలగజేయునుగాక. పాపక్షమాపణ మోక్ష ప్రాప్తికి ఆయన వేసిన దారిలో మిమ్మల్ని నడిపించుగాక. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దైవసేవకులు మాథ్యూస్ గారు ఈ సభలో నన్ను మాట్లాడే నిమిత్తమై పిలిచినందుకు నేను స్తుతిస్తున్నాను. సభాసదులైన వీరందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో, శ్రద్ధాభక్తులతో ఈ మాటలు విన్నారు. యేసు ఈ లోకంలో నరావతారిగా జన్మించడంలో ఉన్న అంతరార్థం ఏందో పలు కోణాల నుంచి చెప్పగా విన్నారు. నిజంగా ఈ లోకంలో నువ్వు పుట్టకపోతే మాకు పుట్టగతులు ఉండేవి కాదు. నువ్వు చచ్చి సమాధిని గెలిచి మమ్మల్ని చచ్చిన స్థితిలోంచి లేపి నిత్యత్వానికి, మోక్షానికి వారసులుగా మార్చినందుకే నేను స్తోత్రం చెల్లిస్తున్నాను. సత్యాన్వేషకులు ఈ మాటలు విని అద్భుతంగా వారి హృదయాలలో ఈ సత్యము నాటబడును గాక అని నేను స్తుతిస్తున్నాను. కూడి వచ్చిన ప్రతి వారిని దీవించండి. యేసు నామమందే అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఎంతో డిసిప్లిన్గా నా సందేశం విన్నందుకు సభాధ్యక్షులకు నేను ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను.